నమస్కారం. మౌన ఋషి సభల్లో మాట్లాడడం మీరు గమనించకపోయిండొచ్చు. ఆయనలోన సమాజంలో ఉండే అవకతవకల పైన ఈ సమాజం వెళ్తూ ఉండే రీతిని చూసి అగ్ని జ్వాలల ఆయన గుండె ఎప్పుడూ రగులుతానే ఉంటుంది. ఆయన గుండె జ్వాలని మీ ముందు ఇవాళ భారతీయ విశ్వవిజేత మిషన్ ప్రేక్షకుల ముందు ఉంచాలని, ఆయన మనోభావాలని పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా పోటుకూరి ఆనంద్ గారితో ఇంటర్వ్యూ చేయదలిసినాం. నమస్కారము. మిమ్మల్ని చాలా సభల్లో మేము గమనించినాం. జనసేనలోకి అసలు ఎందుకు వచ్చినారు, ఎందుకు ఈ జనసేనలోకి రావాలని అనుకుంటా ఉన్నారు, వచ్చినారు, చేస్తా ఉన్నారు. ఏమి జనసేన అన్ని పార్టీలు వదిలి ఈ జనసేనలో మీకు ఏం లబ్ధి వస్తుందని, ఏం లాభం వస్తుందని, అసలు ఈ జనసేనని ఎందుకు వచ్చి మీరు జాయిన్ అయినారనేది సూటిగా మా ప్రశ్న. గతంలో అన్ని పార్టీలు చూసాం. అన్ని పార్టీలతో ఒకటి ఆ రోజుట్లో మన అవగాహన తగ్గట్టు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ రోజు పరిస్థితుల్లో నా అవగాహన బట్టి సో ఈ పార్టీకి సపోర్ట్ చేద్దాం, ఆ పార్టీ సపోర్ట్ చేస్తాను. నేను క్రియాశీలకంగా వర్క్ చేశాను. కానీ పూర్తిగా ఏ పార్టీని నేను పరకాయ ప్రవేశం చేసినట్టు నా పూర్తిగా పార్టీని నేను అబ్జర్వ్ చేసుకొని పార్టీ కోసం బయట వచ్చి స్వస్థంగా చేయడం అంటే జనసేన పార్టీ. జనసేన ఎందుకు వచ్చారంటే జనసేన అంటే జనంలో ఉన్న సేన, అంటే సేన అంటే సేన ఏం చేస్తాడు, దేశానికి ఒక హిమాలయాలో మన సైనికుడు మన భారతదేశానికి ఏం చేస్తాడు, సైనికుడిగా పనిచేస్తాడు. జనాలకి సైనికుడు అంటే జనసేన అనే ఈరోజు ఆయన పెట్టాడు. సో ఆయన భావాలు ఆయన గురించి మళ్ళీ డెప్త్గా మాట్లాడుకుంటాం. సో జనసేన అంటే నో డౌట్ పవన్ కళ్యాణ్ అనే మహాయోగుడు జనసేన అని పెట్టాడంటే ఈస్ బార్న్ ఫర్ ద పీపుల్. ఆ పీపుల్ కోసం ఆయన బతికిన వ్యక్తి కాబట్టి, పీపుల్ కోసం ఆయన పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తి కాబట్టి నా భావనలో ఆయన చేసే ఆలోచనలు అంటే ఆయనతో నేను కంపేర్ చేసుకోకపోయినా నా స్థాయిలో నేను అది ఆయన భావనలో ఆలోచన భావన ఉంది అన్న భావనతో నేను స్ట్రాంగ్ గా దొంగంపులతో ఉన్నా. ఈ సమాజంలో ఉండే వ్యవస్థలను చూసి, సమాజాన్ని చూసి చాలా బాధపడతా ఉంటాను అని చెప్పి, ఏమి ఇప్పుడుండే ఈ సమాజము ఎటు వెళ్తా ఉంది, ఏ విధంగా ఉంది, ఈ సమాజ పరిస్థితులు ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు? ఈ వ్యవస్థ మీరు గమనించిన కోణంలో ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటారు? సార్ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ఇప్పుడున్న జనాలకు ఎలా అంటే మనం ఏది మాట్లాడినా సోదిగా ఉంటుంది సార్. ఒక చిన్న ఉదాహరణ ప్రయత్నం చేస్తున్నాను సార్. సో దీన్ని బట్టి అన్న ప్రజల్లో చిన్న మార్పు ఏమైనా రాగలుగుతారని నా ఉడతా ప్రయత్నం సార్. సార్ ఇది వ్యవస్థ సార్. ఇది మన వ్యవస్థ అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అనుకోవచ్చు, రాకముందు అనుకోవచ్చు, వచ్చిన తర్వాతే అనుకుందాం. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన వ్యవస్థలో కూడా లోటుపాట్లు ఉన్నాయి సార్. ఇది మన వ్యవస్థ అనుకుందాం. సో ఈ ఏవైతే ఈ పాయలు ఉన్నాయో ఇవి సమస్యలు అనుకుందాం. వ్యవస్థలో ఇప్పుడు వ్యవస్థ అనేది పూర్తిగా మనకి ఆ పూర్తి వ్యవస్థ బాగుందని మనం ఏ పొద్దు చెప్పలేం. అంటే సృష్టి ఉన్నప్పటి నుంచి కావచ్చు, భూగోళం పుట్టినప్పటి నుంచి కావచ్చు, మన నాగరికత నుంచి వ్యవస్థలో లోటుపాట్లు అనేది ఉంటది. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడుకుంటాం. అంటే మన జనరేషన్ మాట్లాడుకుంటాం, ఇప్పుడు జనరేషన్ అర్థమైనట్టు మాట్లాడతాం. వ్యవస్థ ఇది అనుకుందాం. ఈ వ్యవస్థలో ఇవన్నీ సమస్యలు అనుకుందాం. సో ఈ వ్యవస్థ కోసం 70 ఏళ్లుగా మన రాజకీయ నాయకులు కావచ్చు, అంటే బ్రిటిష్ వాళ్ళ తర్వాత కావచ్చు, మన సోకాల నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలు ఇవన్నీ కూడా ఈ వ్యవస్థని బాగుపరచాలని ఎన్నో పార్టీలు పెట్టారు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, ఎన్నో అభివృద్ధులు చేశారు. అభివృద్ధులతో పాటు ఈ రోజు దేశాన్ని ముందుకు తీసుకోమని అంటున్నారు. అన్ని మాటలు చేస్తున్నారు, చేతలతో ఎంతవరకు చేస్తున్నారు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈ వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడే సత్తా ధైర్యం ఎవరికన్నా ఉందా? పోనీ ఈ వ్యవస్థని ఇంకా ఎంత దారుణంగా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఇదేలా చేస్తున్నారు రాజకీయ నాయకులు, ఇదేలా చేస్తుంది రాజకీయ నాయకులు. ఈ రోజు సోకాలు ఏదైతే రాజకీయ అధికారంలో కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఈ వ్యవస్థలో ఉన్న ఈ సమస్యల్ని ఏం చేయాలనుకుంటున్నారు, భావి తరాలకు ఏం చేయాలనుకుంటున్నారు?